హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి లడ్డు అండి. పూల్ మక్కనతో చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా లడ్డు అయితే తయారు చేసి చూపిస్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ప్రోటీన్ లడ్డు అని కూడా అంటారండి. చాలా చాలా మంచిదండి హెల్త్కి. పిల్లలు కానీ పెద్దవాళ్ళని ఎవరైనా తినొచ్చండి. రోజుకొక లడ్డు అయితే తినొచ్చు. దానికోసం నేను ఒక కప్ అయితే పూల్ మక్కన అయితే తీసుకుంటున్నానండి. ఒక ఫుల్ బౌలు చూస్తున్నారు కదా, ఇలా ఉంటాయండి పూల్ మక్కన. ఇవైతే మనం నేతిలో వేయించుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఒక స్పూన్ నెయ్యి అయితే వేసాను, ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. చూడండి, నెయ్యి అయితే వేసాను. ఇందులో మనం సిమ్లో పెట్టేసి నిదానంగా వేపించుకోవాలండి, కరకరలాడే వరకు పూల్ మక్కనని. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ లడ్డు. ఎవరైనా తినొచ్చండి, చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు. పెద్దవాళ్ళు అయితే రోజుకి 2 తినొచ్చు, చిన్నపిల్లలు అయితే రోజుకి 1 తినొచ్చండి. ఇగోండి, ఇట్లా కరకరలాడుతూ వేపుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, అట్లా వేపుకొని అది పక్కనైతే పెట్టుకోవాలి. ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలి. ఇవన్నీ నేను ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇప్పుడు నువ్వులైతే ఒక ఫుల్ బౌల్ నువ్వులైతే తీసుకున్నాను. అవి కూడా డ్రై రోస్టే చేస్తున్నానండి. డ్రైగానే ఇట్లా రోస్ట్ అయితే చేసుకోండి. కొంచెం చిటపట అనే వరకు, ఆ పచ్చి వాసన పోయే వరకు రోస్ట్ చేసుకోండి. తర్వాత ఎండు కొబ్బరి ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి అయితే వేసానండి. అందులోనే మొత్తం బాగా మిక్స్ చేసేయండి. సిమ్లోనే వేపుకోండి. వేగిపోయిందండి. ఇప్పుడు వేరే ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు బాదం పప్పు అయితే కొంచెం అయితే వేసానండి. చూడండి, బాదం పప్పు అయితే వేసాను. ఏరుశనగ గుళ్ళు కూడా ముందే వేపుకొని అయితే పెట్టుకున్నానండి. బాదం పప్పు అయితే వేగిపోయింది, అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకొని పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. పూల్ మక్కన అన్నీ కలిపేసాను నేను అందులోనే. చూసారు కదా, వేరుశనగ పప్పులు, పూల్ మక్కన అండ్ బాదం పప్పులు అన్నీ కలిపేసి వేసాను. ఇప్పుడు నువ్వులు, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి అయితే వేసానండి. ఇవి కూడా మనం పౌడర్ లాగా చేసుకొని మొత్తం అయితే ఒక బౌల్లోకి తీసుకుందాం. బౌల్ అయితే చిన్నదైపోయింది, ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసాను. ఇప్పుడు మొత్తం అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇట్లాగా ఫస్ట్ బాగా అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు బెల్లం కూడా ఒక ఫుల్ బౌలు బెల్లం కూడా తీసుకున్నానండి. ఈ మొత్తం కలిపి బాగా అయితే ఫస్ట్ పొడిగానే ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలండి మనం హ్యాండ్ తోటి. నేను చూపించినట్టుగా చూస్తున్నారు కదా, చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. టేస్ట్లో అయితే నెంబర్ 1 అనమాట. ఇప్పుడు నెయ్యి తీసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ నెయ్యి కూడా నేను ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి అండి, బయట నుంచి అయితే కొనను. నెయ్యి వీడియో కూడా నా ఛానల్లో అయితే ఉంది, కావాలంటే చూడండి. వీడియో శుద్ధ గీ అంటారు కదండి, ఇంట్లో తయారు చేసుకుంటే చాలా హెల్దీ, మంచిది కాబట్టి నేను బయట నుంచి అయితే కొనండి. ఇట్లా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ మనం లడ్డూలాగా చేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, ఇట్లా లడ్డూలాగా చేసుకోవడమేనండి. చాలా చాలా హెల్దీ అయిన ప్రోటీన్ లడ్డు అండి ఇది. ఎవరైనా తినొచ్చు, చెప్పాను కదా. చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఇట్లాగా లడ్డూలాగా తయారు చేసుకోవాలి. కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ. ఇవి మనకి ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు నిల్వ అయితే ఉంటాయండి బయట స్టోర్ చేసుకుంటే. ఇంకా అంతకన్నా ఎక్కువ స్టోర్ చేస్తే ఉండవు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే ఉంటాయండి. బయట అయితే 1 వీక్ నుంచి 10 డేస్ లోపలే మనం బయట అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు అయితే నిల్వ ఉంటాయండి. కానీ ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టిగా అయితే అయిపోతుంది లడ్డు, ఫ్రెష్నెస్ అయితే ఉండదు. అందుకే నాకు ఫ్రిడ్జ్లో పెట్టినవి అయితే నచ్చవండి. నేను బయట ఉంచుకొని మనం 10 డేస్ లోపు అయిపోతాయండి. ఏం లేదు, చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఒకటి తినేవాళ్ళు 2 అడుగుతారు, అంత బాగుంటాయండి ప్రోటీన్ లడ్డూస్ అయితే. ఇట్లాగ మనం మొత్తము కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ లడ్డూల్లాగా ప్రిపేర్ అయితే చేసేసుకోవడమేనండి. వీడియోలో చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైనా తినొచ్చండి ఈ లడ్డు అనేది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇందులో వేసినవి అన్నీ మనం హెల్దీ అండి. పూల్ మక్కన అయితే ఇంకా చెప్పవసరం లేదు, చాలా హెల్దీ, అందరికీ తెలుసు కదా. ఇట్లా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోండి మొత్తం. చూడండి, చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందండి, క్విక్గా. మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలు, చాలా త్వరగా అయితే అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా, మొత్తం అయితే చేసేసాను. లాస్ట్ 1 అయితే చేస్తున్నాను. మా పిల్లలకు కూడా చాలా బాగా ఇష్టమండి ఈ లడ్డు అయితే. ఎప్పుడు చేస్తానా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇద్దరు.
చూడండి ఇట్స్ డన్ అండి. రెడీ అయితే అయిపోయాయి లడ్డూలు. ఎమ్మీగా ప్రోటీన్ లడ్డు, పూల్ మఖానా కూడా వేసాం కదా ఇందులో, పూల్ మఖానా లడ్డు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమ్మీ లడ్డు అయితే ఇట్స్ డన్ అండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. చూడగానే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.